నమస్తే స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారందరికీ కూడా మనకి శుక్ర శని రాహువులు ఈ వారం ముగ్గురు మీన రాశిలో ఉండడం, ఆ తర్వాత కేతు కన్యా రాశిలో ఉండడం, గురుడు మిథున రాశిలోకి, బుధుడు మే 6 నుంచి గురుడు మనకి ఈ యొక్క వృషభం నుంచి మే 14 తర్వాత మిథునంలోకి రావడం, అలాగే బుధుడు మేషరాశిలోకి మే 6 తర్వాత రావడం, కేతువేమో సింహరాశిలోకి రావడం. ఈ విధంగా ఉండడం వల్ల లాస్ట్ వీక్తో పోల్చుకుంటే మనకి ఈ వారం అంతా కూడా వృషభ రాశి వారికి చాలా బాగుంది. డబ్బులు సంపాదన బాగా పెరుగుతుంది. ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకు కూడా డిఏలు అరియర్స్ ఇవన్నీ ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా జీతబత్యాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకటి స్త్రీల నుంచి లాభం ఉంటుంది, కానీ అక్కడ శుక్రుడు రాహుతో శనితో పాపగ్రహాలతో కలిసి ఉన్నాడు కాబట్టి కొంచెం స్త్రీల వలన ఇబ్బంది అనేటటువంటిది రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి, మనం వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఐరన్ ఇండస్ట్రీస్లో జాబులు చేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారికి పంచమంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన మనకి కుటుంబంలో ఒక విధమైనటువంటి అశాంతి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం మీరంతా కూడా వృధాగా ఖర్చు పెట్టుకుంటూ అనేక దేశాలు, అనేక ప్రాంతాలు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ యొక్క యాత్రలో వీటిల్లో కాస్త ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఎక్కువగా ఈ యొక్క వృషభ రాశి వారికి కనబడుతుంది. కాబట్టి స్త్రీల వలన కొంచెం సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారికి మనకి అసలు కుజుడు ఉన్నాడండి. ఆ కుజుడు బలహీనుడిగా ఉన్నాడు మనకి కర్కాటక రాశిలో. కాబట్టి కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదువుకోండి. కుజుడికి కిలోంపావు కందుల్ని, ఎరుపు రంగు వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం 9 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ యొక్క మేడి చెట్టు తీసుకోవాలా. ఈ మేడి చెట్టు చక్కగా నీళ్లు పోస్తూ గురువారం నాడు ఓం దత్తాత్రేయాయ నమః అంటూ మీరు పూజ చేసుకోవాలా ఆ ప్రదక్షిణలు. అలాగే ఇంట్లోనే ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ మంగళవారం నాడు ఒంటరి ఉపవాసంతో ఉండండి. బ్రహ్మాండంగా జరుగుతుంది. శుభమస్తు.